వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మౌనిక. కనిపించే చాలా రోజులయింది కదా! యెస్. అందుకే ఈసారి వ్లాగ్‌తో వచ్చేసా. మ్యాటర్ ఏంటి అంటే అరకు వెళ్ళొచ్చామనమాట. అండ్ ఇదొక 3 రోజుల ట్రిప్ అనుకోవచ్చు. ఈ ట్రిప్‌ని 3 వ్లాగ్స్‌గా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియోస్ చూస్తున్నంత సేపు మీరు కూడా మాతో పాటు ట్రావెల్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. అది జూన్ 11. టైం వచ్చేసరికి ఉదయం 10 గంటల 20 నిమిషాలు దాటేస్తుంది. మా అరకు ట్రిప్ కూడా స్టార్ట్ అయిందండి. ట్రిప్ అనగానే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది గదా! మాకు కూడా. లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడే అది మొదలైంది. కరెక్ట్‌గా 10 గంటలకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ఓ 20 నిమిషాలు డిలేలో పడ్డామనమాట. అండ్ యూ నో వన్ థింగ్, నేను అరకు వెళ్ళడం ఇదే మొదటిసారనమాట. అండ్ అలా వెళ్తుంటే మధ్యలో అన్నవరం వచ్చింది. సో, అక్కడ ఆగి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు. సో, అదేననమాట. తీసుకొని హ్యాపీగా తినేసామనమాట. అండ్ తినేసిన తర్వాత అగైన్ జర్నీ అనేది మళ్ళీ మొదలైంది. అండ్ ఈ వీడియో ఎందుకు క్యాప్చర్ చేశానంటే, నాకొక ఫ్రెండ్ ఉందనమాట అనిత అని. సో, తనకి స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం. సో, ఈ స్టాచ్యూ చూడగానే నాకైతే తనే గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఈ జర్నీలో డే 1 యొక్క మెయిన్ పాయింట్, ఉద్దేశ్యం అండ్ టార్గెట్ ఏంటంటే, మేము పాడేరెళ్ళాలి. పాడేరు సంతకి అటెండ్ అవ్వాలి. సో, అది మా మెయిన్ అనమాట. కానీ అలా వెళ్తున్న ప్రాసెస్‌లో అది టైంకి వెళ్ళామా లేదా అనేది మీకు లాస్ట్‌లో తెలిసిపోతుంది. బట్ ఇప్పుడేంటంటే ఏం జరుగుతుందంటే ఆల్రెడీ లంచ్ టైమ్ అయిపోయింది. కానీ లంచ్ అనేది ఇంకా తినలేదనమాట. సో, ఒక చోటన ఆగి పుచ్చకాయ, పుచ్చకాయ తింటున్నామనమాట. వన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అలా ముందుకు వెళ్తుంటే నాకైతే నేచర్ ఇంకా అద్భుతంగా కనిపించింది. చాలా జర్నీ చేసిన తర్వాత మాకనిపించింది ఓకే. మేము కొంచెం మా డెస్టినేషన్‌కి దగ్గర పడ్డామని. బట్ దట్ ఈస్ 100% రాంగ్ అని ఆ తర్వాత అర్థమైంది. బట్ ఏంటంటే చూస్తున్న ప్రతి సినారియో ఎంత బావుంది. ప్లేసెస్ ఎంత బావున్నాయంటే ఆగి ప్రతి చోట ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలనిపించింది. సో, యాహ్! లంచ్ టైమ్ అయింది. లైట్‌గా బిర్యానీ తినేసి మేము ముందుకెళ్ళిపోయామనమాట. అండ్ ఇక్కడి నుంచి ఇంకొంచెం మాకు బా నచ్చిందేంటంటే మధ్య మధ్యలో సిగ్నల్ అనేది పోయింది. ఎటెళ్ళాలి, ఏంటి అనేది ఆగి మరీ కనుక్కున్నామనమాట. సో, అలానే ఆ బామ్మ వాళ్ళని అడిగితే చెప్పారనమాట. ఇంకా వెళ్ళాలి, ఇంకా దూరం ఉంది పాడేరు అని. సో, మీన్ వైల్ అక్కడ మా వాళ్ళకి కొంచెం కాఫీ బ్రేక్ తీసుకుందామన్నారు. సో, అలా వెళ్ళి అక్కడ కాఫీ తాగుతున్నామనమాట. అండ్ నాకైతే కాఫీ, టీ అలవాట్లేదు. అయినా తాగుతున్నావేంటి అంటే, తాగమన్నారు. కొంచెం టేస్ట్ చేయమన్నారు. సర్లే అని తీసుకొని కాఫీ టేస్ట్ చేశాను. అండ్ యాహ్! బావుంది అది. బట్ మొత్తం తాగలేదనుకోండి. బట్ దట్ వ్యూ ఎంత బావుందో తెలుసా? అక్కడే ఉంటే డెఫినెట్‌గా లేట్ అయిపోతుంది. సో, త్వరగా అక్కడ కూడా త్వరగా కానిచ్చేసి అగైన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. వెళ్తుంటే అక్కడ దారిలో పొలంలో పనిచేస్తున్నారనమాట ఒక అంకుల్, ఆంటీ. సర్లే ఊరికే అలా మాట్లాడదాం అనిపించింది సరదాగా. అందుకే ఆగి వెళ్తున్నామనమాట. వాళ్ళతో కాసేపు మాట్లాడొద్దామని. నేనైతే పసుపు పంటను చూడడం ఇదే మొదటిసారి. సో, అలా మేము వెళ్తుంటే ఆల్రెడీ మేము రావడం వాళ్ళు చూసారనమాట. అండ్ ఆ ఆంటీ అయితే నించొని చూస్తున్నారు మేమొస్తున్నామని. అండ్ మంచిగా ఆవిడ రిసీవ్ చేసుకున్నారనమాట. అండ్ ఆవిడని నేను అడిగాను ఏంటంటే, ఇదంతా మీరే అంటే మీరే చేసుకుంటారా? హెల్ప్‌కి ఎవరినన్నా సాయం తీసుకుంటారా అంటే, లేదు కూలికి ఎవరు దొరకట్లేదు. సో, మేమే చేసుకుంటాం ఇదంతా. అండ్ మా ఇల్లు ఈ దగ్గరలోనే. వెళ్ళి రోజు వచ్చి ఇలా చేసుకుంటాము. ఏం చేస్తున్నారండి అంటే, కలుపు మొక్కలు తీస్తున్నామన్నారనమాట. ఏంటి ఇన్ని కలుపు మొక్కలు తీస్తున్నారు అంటే, ఒకప్పుడు ఇదంతా నర్సరీ ఉండేది. అందుకే ఈ పిచ్చి మొక్కలొచ్చేసినాయనమాట. సో, ఇప్పుడు ఈ మొక్కలన్నీ తీసేసి ఇక్కడ కూడా పసుపు వేద్దాం అనుకుంటున్నాము. అందుకే ఆ పనే చేస్తున్నాం అన్నారనమాట. అండ్ ఆవిడలా కలుపు మొక్కలు తీసుకుంటే అది పట్టుకొని నేను కూడా కాసేపు అట్లా చేశాననమాట. ఆవిడన్నారు "నీకెందుకమ్మా ఇవన్నీ" అని.
అలా చేస్తుంటే నాకక్కడ ఒక చిన్న పసుపు కొమ్ము కనిపించింది. తీసుకోనా అనంటే తీసుకో అన్నారు. అలా వాళ్ళతో కాసేపు అట్లా ముచ్చట్లు పెట్టాము. అండ్ భలే అనిపించింది. అండ్ అంకుల్ అయితే ఏమో మరి నాలాగా కొంచెం సిగ్గనుకుంటా ఏం మాట్లాడలేదు. బట్ వచ్చేసేటప్పుడైతే బాయ్ అని చెప్తే బాయ్ చెప్పారు. అలా వాళ్ళతో మాట్లాడేసి సరదాగా మేము వచ్చేసాం అక్కడి నుంచి. కానీ అనిపించిందబ్బా! వాళ్ళతో అలా మాట్లాడినప్పుడు. ఇస్త్రీ వేశారు కాబట్టి ఇక్కడ పసుపు లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ పసుపు వేస్తారా? ఆహా, మీరు ఇక్కడేనా, లోకలేనా? అటుంటారా? ఓకే. చెప్పా కదా! జర్నీ అయితే పొద్దున్న ఎప్పుడో 10:20కి స్టార్ట్ అయిందని. ఇంకా మేము రీచ్ అవ్వలేదు. ఈవినింగ్ అయిపోయింది. చీకటి పడిపోద్దేమో అని కొంచెం భయమేసినా, ఏమో కనిపించిన ప్రతి చోట జనాలతో ఇంటరాక్షన్ కోసం చూసి ఆగి మాట్లాడుతున్నామనమాట. అది మాత్రం నాకు ఈ జర్నీలో చాలా నచ్చింది. ఆగి అక్కడ కనిపించిన వాళ్ళతో మాట్లాడడం, ఎలా ఉంటారని, ఇక్కడ పద్ధతులేంటి, ఇక్కడ ఫుడ్ ఏం స్పెషల్ అలా కనుక్కుంటే నాకు నచ్చింది. మాట్లాడితే వాళ్ళతో చాలా అనిపించిందనమాట. సో, అలా వెళ్తుంటే నాకు వాళ్ళు కనిపించారు. ఆగామనమాట. వాళ్ళు రోజు అలా పుల్లలు తీసుకెళ్తారంట ఇంట్లో వంటకానికి కానీ, వేడి నీళ్ళు కాచుకోవడానికి అలా రోజు లేడీస్ వచ్చి తీసుకెళ్తారంట. సో, మేము ఆగితే ఆవిడ కూడా చాలా మంచిగా హాయ్ చెప్పి మాట్లాడుతున్నారనమాట మాతో. ఇంకా మేము బాయ్ చెప్పి వచ్చేస్తుంటే ఆవిడ పిల్లలతో అక్కకి హాయ్ చెప్పండి అని అంటున్నారనమాట. సో, క్యూట్ కదా! ఇక్కడెందుకు ఆగామంటే, ఆ చెట్టు కొంచెం ప్రత్యేకంగా ఉందని చూసి మరీ ఆగామనమాట. టైం అయిపోతుంటే మా పొట్టకి మాత్రం కరెక్ట్‌గా తెలిసిపోతుంది. టైం అవుతుంది, అయిపోతుంది అని. అందుకే స్నాక్స్ ఏమన్నా తిందామని ఆగామనమాట. అక్కడ బజ్జీలు, స్వీట్ బోండా, పొంగడాలు, జంతికలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సర్లే అని ఆగి తీసుకుంటున్నాం. నేనైతే పక్కనే వండుతున్నారు కదా అని అటు వెళ్లి చూస్తున్నాను. అండ్ అవి మాడిపోతున్నాయి. ఆవిడేమో అక్కడ కట్టడంలో బిజీగా ఉన్నారు. మాడిపోతున్నాయంటే ఇంకో వారికి చెప్పి పిలిపించి తీయించేసారనమాట. అండ్ పక్కనే నిప్పుల మీద వేడి నీళ్ళు అనుకుంటా కాచుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ పొయ్యి చూస్తే నాకు కూడా మా నాయనమ్మ వాళ్ళు చేసే పని గుర్తొచ్చిందనమాట. ఓ పక్కన అన్నం ఉడికితే, పక్కన వేడి నీళ్ళో, టీనో అలా నిప్పుల మీద పెట్టేవాళ్ళనమాట. బావుంది. అండ్ ఆ తర్వాత కొనుక్కున్న స్నాక్స్ తింటాం గదా! అవే తింటున్నామనమాట. బావున్నాయి. సో, అందరం ఒక్కొక్కరు ఒక్కోటి ట్రై చేశారు. అండ్ ఎవరికి నచ్చాల్సినయి వాళ్ళకి నచ్చినియి అనుకోండి. అండ్ డ్రైవింగ్ చేసింది చాలు. కొంచెం బ్రేక్ తీసుకుంటే బావుంటుంది. బ్రేక్ మంచిదే కదా అనిపించి, ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర ఆగామనమాట. అండ్ వ్యూ పాయింట్ నిజంగా చాలా బావుంది. మీరే చూడండి. అండ్ ఈసారి ఇంకో బామ్మ కనిపించారు. అండ్ షీ ఈస్ లవ్లీ. హాయ్ చెప్పకుండా ముందే బాయ్ చెప్పేస్తున్నారు. ఎక్కడికొచ్చారంటే, "పాడేరు ఎళ్తున్నామండి" అని చెప్పాము. "ఓహో! ఇంకా వెళ్ళాలి కదా! కాస్త దూరం ఉంది కదా!" అంటున్నారు. సరే జాగ్రత్తగా వెళ్ళండి అన్నారనమాట. సరే బామ్మ అంటూ టాటా చెప్పేసి వెళ్ళిపోతున్నామనమాట. అండ్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవనమాట. అంత బావుంది నేచర్ అయితే అక్కడ. అండ్ ఈసారి బామ్మలు కాదు, పిల్లలు కనిపించారనమాట. అండ్ వీళ్ళతో కూడా కాసేపు సరదాగా మాట్లాడామనమాట. ఏం చదువుకుంటున్నారు? ఎవరు? ఏ క్లాస్? అంటే ఒక్కొక్కరు చెప్పారనమాట. నైస్ యాక్చువల్లీ. అండ్ తర్వాత మన సబ్‌స్క్రైబర్స్‌కి హాయ్ చెప్పండంటే హాయ్ చెప్పారు. సబ్‌స్క్రైబ్ చేసుకోండి అంటే ఓకే అన్నారు. బాయ్. బాయ్ అదనమాట. అండ్ వచ్చేస్తుంటే బాయ్ అక్క, బాయ్ అక్క అంటున్నారనమాట. అండ్ వీళ్ళు ఇలా ఉంటే అలా వెళ్తుంటే రైట్ సైడ్ కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారనమాట. ఇంతకీ టైం ఎంతయిందో తెలుసా? సన్‌సెట్ టైం అయిపోయింది. యెస్. చూడ్డానికి సన్‌సెట్ అయితే చాలా బావుంది. ఇంతకీ పాడేరు, పాడేరు సంతకు వెళ్ళాలనుకున్నాం కదా! అలా జర్నీ చేస్తూ అరే! చీకటడిపోతుంది. సంతకి టైం లోపలే వెళ్ళాలి. లేకపోతే ఇంత జర్నీ చేసాము. అరే! వృధా అయిపోతుందేమో అనుకున్న టైంలోనే సో, మాకు చాలా వెహికల్స్ ఎదురొచ్చాయన్నమాట. అంటే తీసుకెళ్ళిపోతారు కదా! ఇంకా మిగిలినవి.
ఆ వెహికల్స్ అనమాట. అండ్ ఫైనల్లీ సంతలోకి ఎంటర్ అయితే అది పరిస్థితనమాట. షాప్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. సంత కూడా అయిపోయిందనమాట. అయిపోయాం. డిసప్పాయింట్ అనేది వచ్చింది. ఇంతలా ట్రావెల్ చేసి పాడేరు సంత అనుకున్నాం. బట్ లేట్ అయ్యి మనం టైంకి రాలేకపోయాము. బట్ ఏం పర్లేదు. అక్కడ మనం చూద్దాం అవన్నీ అని అక్కడ షాప్స్‌కి చూసి అండ్ పక్కనే ఉన్న ఒకరింట్లోకెళ్ళామనమాట. ఒక ఆంటీ అప్పుడే వంట చేస్తున్నారనమాట. అండ్ హాయ్ ఆంటీ మేమిక్కడికి చూడ్డానికొచ్చాము. పాడేరు సంతకొచ్చామనమాట. దగ్గరలో చుట్టాలు కూడా ఉన్నారు అనంటే చాలా స్వీట్‌గా ఆవిడ పలకరించారనమాట. అండ్ వంట చేస్తున్నారావిడ. హ్మ్. చాలా మాట్లాడారు యాక్చువల్లీ. "ఇది మీ ఇల్లా?" అంటే అవునండి అన్నారు. అండ్ "ఏం వంట చేస్తున్నారంటే "ఇవాళ సంత కదా! స్పెషల్ చేస్తున్నాము" అన్నారు. "అదేంటి సంత టైంలో రావచ్చు కదా! సంత అయిపోయాకొచ్చారు" అంటే "అనుకోకుండా లేట్ అయిపోయిందండి" అన్నామనమాట. "మరి భోజనం పెడతారా?" అంటే "అర్రే! ఎందుకు పెట్టము? ఎందుకు తింటారేంటి? తప్పకుండా పెడతాము" అన్నారనమాట. నిజంగా చాలా మాట్లాడారు ఈవిడ. "ఎక్కడి నుంచొచ్చారు?" అన్నారు. సో, చెప్పామనమాట. చికెన్ రెసిపీ చెప్పండి నేర్చుకుంటుంది ఇంటికాడ ఉంటూ. వచ్చేయండి చేస్తాను. ఆవిడతో కాసేపు మాట్లాడి, సరే అండి వెళ్ళొస్తామని ఆవిడకి కూడా బాయ్ చెప్పేసామనమాట. అండ్ బయటకొచ్చి అవన్నీ షాప్స్ చూసి, అక్కడ వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి, ఏమన్నా కావాలనుకుంటే కొనుక్కున్నారనమాట మా వాళ్ళు. ఆ తర్వాత సరే, ఇవాళ ఎలాగో మనం పాడేరు సంత మిస్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ రేపటి ప్లాన్స్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుని డిసైడ్ అయిపోయి, మేమింకా చలో అని వెనక్కి స్టార్ట్ అయ్యామనమాట. వెనక్కి పాడేరు వెళ్ళి అక్కడ మా చుట్టాలున్నారనమాట. అక్కడ స్టే చేసి, కాసేపు మాట్లాడుకొని, ఫ్రెష్ అయ్యి, తర్వాత పిల్లల గ్యాంగ్ అందరం ఉంటాం కదా! సరదాగా టైమ్ స్పెండ్ చేసి, చలో రేపు పొద్దున్నే లెగాలని కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేశామనమాట. బట్ కుదరలేదు. సో, వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ ఫన్‌గా బావుంది. అందరం కలిసి తిన్నాము. అండ్ యాహ్! బావుందనమాట. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ అరకు ట్రిప్ అనమాట. ఇలా సాగింది. పాడేరు సంతకైతే కరెక్ట్‌గా రాలేకపోయాం గానీ, అయినప్పటికీ ఫస్ట్ డే ట్రిప్ బావుంది. సో, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం, ఏం చూసాం, ఎలా అయింది, ఏంటి స్పెషల్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు మనీ టాక్ వెల్.